అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దాదాపుగా 11 మంది దుర్మరణం పాలయ్యారు. మిగతా వారంతా తీవ్రంగా గాయపడిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే బైకును ఢీకొన్న తర్వాత బస్సులో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 11 మంది ఇప్పటిదాకా మృతి చెందినట్లు అధికారులు చెప్తూ ఉన్నారు. క్షతగాత్రులు ఎవరైతే గాయపడినారో వారందరినీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అదేవిధంగా మరికొందరిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. మన ముందు చూడొచ్చు, గాయపడిన వారంతా కర్నూలు జీజీహెచ్లో చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకసారి క్షతగాత్రులతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎక్కడెక్కారు మీరు బస్సు? హైదరాబాద్లో. ఏం చేస్తుంటారు మీరు? నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరు వెళ్తున్నాను. ఓకే, ఏం జరిగింది అక్కడ? కరెక్ట్గా చెప్పలేను. అది బస్సు కిందికి బైక్ వెళ్ళిందంట. సో అది రాసుకుంటూ వెళ్ళింది. తర్వాత మంటలు వచ్చేసినాయి. తర్వాత ఎగ్జిట్ డోర్ నుంచి వెళ్ళి మేము కొందరం కలిసి దాన్ని విరగొట్టి బయటికి దూకేసినాం. ఇక 1 మినిట్లోనే అది బ్లాస్ట్ అవ్వడం జరిగింది కాలిపోయి. మంటలు బాగా ఎక్కువ వచ్చాయా? బాగా వచ్చాయి. ఎంతమంది? బస్సు ఫుల్గా ఉన్నది అప్పుడు? నిండుగా బస్సు. సో మీరు డోరు గ్లాస్ బ్రేక్ చేసి బయటకు వచ్చేసారా? అవును. ఎంతమంది వచ్చారు మీతో పాటు? దాదాపు 10 మంది అనుకుంటా. కరెక్ట్గా చెప్పలేను నేను. 10 మంది. సో లెఫ్ట్ రైటో తెలియదు. సైడ్ విండోస్ కూడా విరగొట్టి కొందరు వెళ్ళిపోయారు. బ్యాక్ విండో కూడా విరగొట్టి కొందరు వెళ్ళిపోయారు. సో బస్సు ఆగిన తర్వాత ఫైర్ వచ్చిందా, లేకపోతే ఫైర్ వచ్చిన తర్వాత మీరంతా అలర్ట్ అయ్యారు? ఎట్లా జరిగింది? అంటే మీరు ఎట్లా లేచారు? నిద్రపోయినారు కదా అప్పుడు? నేను లేచేసరికల్లా బస్సు ఆగింది. సో మేము వెంబటే లేచాం, రెస్పాండ్ అయ్యాం. తర్వాత మిగతా వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు రెస్పాండ్ అయ్యి కొంచెం డోర్ విరగొట్టడం అదంతా జరిగింది. సో వెంటనే ఇక దిగేసినాం. ఇక దిగిన తర్వాత ఇక జరిగిపోయింది కదా ఇన్సిడెంట్. అట్లా ఇక అంతే. ఓకే, ఏమనిపిస్తుంది బస్సు అంటే ఈ మొత్తం ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఏమనిపిస్తుంది? చాలామంది చనిపోయారు, బాధగా ఉంటుంది. కొంచెం భయం అనిపించింది? అనిపించింది, ఎందుకు అనిపించాలి. ఇక్కడ పక్కన అరవడము, చాలామంది చనిపోతుండడం. అదే కదా, అందరూ హెల్ప్ అని అడిగారు. నేను కూడా అడిగా. ట్రామాలు ఉంది అదంతా, ఇక ఏం చెప్పలేము ఆ టైంలో. గ్లాస్ బ్రేక్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బంది పడింటారు అయితే? ఎందుకంటే ఏసీ బస్ కదా, కొంచెం ప్యాకెడ్గా ఉంది అది. ఎలాగో వచ్చాము. ఇక మొత్తం మీద అయితే అద్దాలు ధ్వంసం చేసిన తర్వాత నేరుగా బస్సు నుంచి కిందికి దిగామని చెప్తూ ఉన్నారు. మరోవైపున హాహాకారాలు, ఏదైతే ప్రయాణికులు పూర్తి స్థాయిలో మంటలు చెలరేగిన తర్వాత పూర్తి స్థాయిలో అందరూ సహాయం చేయాలని పెద్ద ఎత్తున అరుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా క్షతగాత్రులంతా కిందికి దిగే ప్రయత్నం చేశారు. మరికొందరు చనిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం ఇప్పటిదాకా కర్నూలు రోడ్డు ప్రమాదానికి సంబంధించి 11 మంది మృతి చెందినట్లు అధికారులు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. బస్సులో మొత్తం 42 మంది దాకా ఉన్నారు. బైకు ఢీకొన్న తర్వాత ఒకసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. అందులో 11 మంది చనిపోయినారు. మిగతా అంటే 2 డ్రైవర్లు కూడా కిందికి దూకేసిన పరిస్థితి కనిపిస్తోంది. గాయపడిన వారందరినీ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో స్టోర్ శ్రీనివాస్ వచ్చే శివాడి, సాక్షి న్యూస్, కర్నూలు నుంచి. బైక్ని ఢీ కొట్టడం వల్లే బస్ ప్రమాదం జరిగిందన్నారు ఎస్పీ విక్రాంత్ పాటిల్. మంటలు చెలరేగానే బస్ డ్రైవర్ వాటిని ఆర్పే ప్రయత్నం చేసినా కంట్రోల్ కాలేదన్నారు. వెంటనే కొంతమంది ప్రయాణికులు అద్దాలు పగలగొట్టారని, స్థానికులు కూడా వారికి సాయం చేయడంతో కొంతమంది క్షేమంగా బయటపడగలిగారని అన్నారు. బస్సులో లోపలే చిక్కుపోయిన వారు మృతి చెంది ఉండొచ్చన్నారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తి కూడా చనిపోయాడని, హాస్పిటల్లో ఉన్న 10 మంది క్షేమంగా ఉన్నారన్నారు ఎస్పీ విక్రాంత్ పాటిల్. సో దాదాపు 3 o'clockకి ఈ బస్సు కావేరీ బస్ ఏసీ బస్ ఏముందో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ ఉంది. ఆ టైంలో అదే డైరెక్షన్ వెళ్తున్న ఒక 2 వీలర్స్ హిట్ చేసినట్టుంది. ఎందుకంటే ఇక్కడ దాని ముందు 2 వీలర్స్ స్టక్ అయి ఉంది. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయి ఉండొచ్చు అని మన ప్రాథమిక సమాచారం. FSL టీం కూడా వచ్చింది. దే ఆర్ ఆల్సో ఎగ్జామినింగ్. సో అక్కడ ఫైర్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ స్మోక్ వస్తే ప్యాసింజర్స్, తర్వాత ఇక్కడ చుట్టూ కొంతమంది రోడ్ మీద వెళ్ళే వాళ్ళు కూడా దే ట్రై టు బ్రేక్ ఓపెన్ ద గ్లాస్. కొంతమంది బయటికి దూకారు, బట్ అన్ఫార్చునేట్లీ కొంతమంది లోపల ఉండిపోయారు. దే ఆర్ సస్పెక్టెడ్ టు హ్యావ్ డైడ్ బికాస్ ఆఫ్ బర్న్ ఇంజురీస్.
బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు బస్ కిందకి వెళ్ళిపోయింది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్, దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒకటి మనం అది వీ హ్యావ్ టు కన్ఫర్మ్ అండి. బయటపడ్డ వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మేడం? వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడాము, వాళ్ళకి ఇబ్బంది అయితే లేదండి. రైట్, జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ స్పందించడం మనం చూసాం. 21 మంది ప్రాణాలతో బయట పడగలిగారు, 19 మంది మాత్రం ప్రాణాలతో బయటపడగలిగారు, 21 మంది లోపల చిక్కుపోయారు. దాంట్లో 11 మృతదేహాలని మేము గుర్తించాం. మిగతా వారి పరిస్థితి ఏంటో ఇంకా తెలియని సిచ్యువేషన్. ఎస్పీ కూడా మాట్లాడడం చూసాం, ఎంతమంది కాపాడడానికి ప్రయత్నించారు. సో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో లోపలే మంటలో చిక్కున్న వారు ఏ రకంగా ప్రాణాలు కోల్పోయారు. సో హుటాహుటిన ఈ సమాచారం అందిన వెంటనే అక్కడికి వచ్చిన అగ్ని ప్రమాద బ్రిగేడ్స్, ఫైర్ బ్రిగేడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళను మంటలు ఏ రకంగా ఆర్పే ప్రయత్నం చేశారనేది కూడా ఆయన మాటలో మనం విన్నాం. ఇక్కడ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా ప్రతి ఒక్కళ్ళు చెబుతున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. డ్రైవర్ అప్రమత్తతో వ్యవహరించినా, ప్రమాదం జరిగినప్పుడు వెంటనే బస్సుని ఆపినా, ఆ వెనువెంటనే ప్రయాణికుల్ని దింపే ప్రయత్నం చేసినా ఇంత ఘోర ప్రమాదం జరిగేది కాదు. కానీ అలాంటి ప్రయత్నం చేయకపోవటమే ఇంతమంది కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరులో తెల్లవారుజామున 3 గంటలకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం 20కి పైగా ప్రాణాలను తీసుకుంది. నిజంగా ఇలాంటి మరణం ఎవరికి సంభవించకూడదు. కంటి ముందే ఘోరంగా వ్యాపిస్తున్న మంటల్లో అగ్నికి అయిపోతూ ఉంటే ఆ నరకం నిజంగా వర్ణనాతీతంగా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో బయట పడలేని స్థితి, ఎవరో చేసిన తప్పుకు ప్రాణాలు పోతుంటే ఆ కుటుంబ సభ్యుల సిచ్యువేషన్ నిజంగా ఊహిస్తేనే ఎంతో బాధాకరంగా ఉంటుంది. అలాగే బైక్ డ్రైవర్ శివశంకర్ తల్లి గుండెలు అవిసేలా అక్కడ రోధిస్తోంది. రైట్, ఆ సమయంలో తెల్లవారుజామున 3 గంటలకు మరి ఆ బైక్పై ఎందుకు వెళ్తున్నాడో, ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నాడో తెలియదు. కానీ నిజంగా అంతటి హైవేలో వేగంగా వస్తున్న బస్సుల నడుమ మరి అతని పొరపాటు ఉందా, అతని నిర్లక్ష్యం ఉందా ఏమో తెలియదు. కానీ మొత్తానికి ఆ బస్ కింద ఆ బైక్ వెళ్ళటం, బస్ యాక్సిల్లో చిక్కోవటం, ఆ పెట్రోల్ ట్యాంక్ పగిలి ఆ పెట్రోల్ బయటకు చిమ్మి అగ్ని రాజేయటం, బస్ని పూర్తిగా దగ్ధం చేయటం, ఈ క్రమంలో 21 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోవటం నిమిషాల వ్యవధిలో జరిగిపోయింది. మా కరెస్పాండెంట్ లోకేష్ అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. లోకేష్, హరి, సంఘటన స్థలానికి ఫోరెన్సిక్ నిపుణులతో పాటు యొక్క వైద్య బృందం కూడా చేరుకోవడం జరిగింది. ఇక్కడున్న లోపల ఈ యొక్క అగ్నికి అవుతైన బాడీల మృతదేహాలకు ఈ యొక్క పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఇక్కడే ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే కొద్దిసేపటి నుండి యొక్క లోపల బస్సు లోపల ఉన్న యొక్క బాడీలను వెతికి తీసిన పరిస్థితి కనపడుతుంది. అయితే పూర్తి స్థాయిలో బస్సు తగిలిపోవడంతో యొక్క మంటల్లో ఆహుతైన వారి యొక్క బాడీలను ముట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే ఏ ఒక్క పాటను పట్టుకున్నా కానీ అది ఊడిపోతున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క మంటలు తీవ్ర స్థాయిలో వ్యాపించడంతో పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో ఈ యొక్క రక్త ముద్దలు తప్ప అక్కడ ఏం పెద్దగా కనపడలేని పరిస్థితి అయితే కనపడుతుంది. అయితే వైద్య బృందం అయితే యొక్క బాడీలను వెతికి తీసి పూర్తిగా పోస్ట్ మార్టం నిర్వహించేందుకు దాన్ని అక్కడ ఏర్పాటు చేసిన షెల్టర్లోకి తీసుకెళ్తున్నారు. పూర్తిగా ఈ యొక్క పోస్ట్ మార్టం అయితే నిర్వహించే పరిస్థితి కనపడుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో ఈ యొక్క బాడీలను వెతికి తీస్తున్నారు. 20 మంది దాకా ఈ యొక్క బస్సులో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. మొదటగా 11 మందిని గుర్తించడం జరిగింది. మరొక 9 మందిని కూడా పూర్తి స్థాయిలో గుర్తించే పరిస్థితి కనపడుతుంది. ఏదైతే చెట్ల మల్లాపురం క్రాస్ వద్ద జరిగిన ఈ యొక్క రోడ్డు ప్రమాదంలో ఆ యొక్క 21 మంది అయితే ప్రాణాలతో బయటపడ్డారు. కానీ 20 మంది పూర్తి స్థాయిలో ఆ యొక్క మంటల్లో ఆహుతి అయిన పరిస్థితి
పరిస్థితి కనపడుతుంది. మనం ఇంకా చూస్తున్నాం ఈ యొక్క బస్సులో నుండి పొగలు అయితే ఇంకా బయటికి వస్తున్న పరిస్థితి, ఇంకా మంటలు అయితే చల్లారని పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ యొక్క బాడీలను వెతికి తీసేందుకు పూర్తిగా ఈ యొక్క వైద్య బృందం అయితే పూర్తి స్థాయిలో యొక్క బాడీలను వెతికి తీసిన పరిస్థితి కనపడుతుంది. కొన్ని బాడీలను బయటికి తీయడం జరిగింది. ఏదైతే ఏర్పాటు చేశారో పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారో ఆ యొక్క ప్రాంతానికి తరలించిన పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బాడీలో ఎక్కడ పట్టుకున్నా కానీ అక్కడ ఊడిపోతున్న పరిస్థితి. అంటే ఏ స్థాయిలో ఈ యొక్క మంటలు చెలరేగాయి, ఏ స్థాయిలో ఈ యొక్క ప్రమాదం జరిగిందనేది ఈ యొక్క బాడీలను చూస్తే అర్థమవుతున్న పరిస్థితి కనపడుతుంది. పూర్తిగా ముద్ద అయిపోయిన ఈ యొక్క బాడీలను అయితే వైద్య బృందం అయితే బయటికి తీస్తున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు కూడా పూర్తి స్థాయిలో అయితే విచారణ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం మీద ఒక డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం ఈరోజు చూస్తున్నట్లయితే 20 ప్రాణాలు బలికొన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఏదైతే ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న తర్వాత ఈ యొక్క ప్రమాదం సంభవించిందో మనం చూసుకున్నట్లయితే 200 మీటర్ల మేరకు, అంటే అంత దూరంలో యొక్క యాక్సిడెంట్ జరిగింది. అక్కడే చెప్పండి హరి. లోకేష్, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి స్పందించారా? అక్కడికి ఏమన్నా చేరుకున్నారా? ప్రభుత్వం నుంచి ఏదైనా ఎక్స్గ్రేషియా ప్రకటించారా? భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, అలాగే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంటనే స్పందించడం, ఆ ట్వీట్ కూడా వాళ్ళు చేశారు, ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. నిజంగా ఎంత దిగ్భ్రాంతికి లోనయ్యారో వాళ్ళు వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వాన్ని కూడా వాళ్ళు అభ్యర్థించారు, వెంటనే సహాయక చర్యలకు పూనుకోవాలి, అవసరమైన వాళ్ళకి వైద్య సహాయం అందించాలి, అలాగే వాళ్ళ కుటుంబాలకు అండగా ఎక్స్గ్రేషియా ప్రకటించాలి. అలాంటి ప్రకటన ఏదైనా వచ్చిందా? రామ్ ప్రసాద్ రెడ్డి ఏదైనా ప్రకటన చేశారా? మీ దగ్గర ఏదైనా సమాచారం ఉందా? ఎవరెవరు అక్కడికి చేరుకున్నారు? ఏ అఫీషియల్స్ అక్కడ ఉన్నారు? సంఘటన స్థలానికి మనం చూసుకున్నట్లయితే పోలీసులే కొద్దిగా ఆలస్యమైందని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ యొక్క అదే సమయంలో సంఘటన జరిగిన సమయంలో పూర్తిగా వర్షం పడుతున్న నేపథ్యంలో అయితే స్థానిక ఎమ్మెల్యే గౌరీ చరితారెడ్డితో పాటు నంద్యాల, కర్నూలు సంబంధించిన ఇద్దరు ఎంపీలు అయితే ఇక్కడ సంఘటన స్థలానికి చేరుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన వారిలో అయితే డిఐజీ ఉన్నారు, పోలీసు అధికారులు ఉన్నారు, పూర్తిగా కొంతవరకు జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ కూడా రావడం జరిగింది. అయితే పూర్తిగా ప్రభుత్వం నుండి ఎటువంటి ప్రకటన అయితే రాలేని పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఈ యొక్క ఘటనలో 21 మంది అయితే ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు డ్రైవర్లతో పాటు 19 మంది ప్రయాణికులు అయితే బయటపడ్డారు. కానీ పూర్తి స్థాయిలో 20 మంది దాకా పూర్తిగా ఈ యొక్క అగ్నికి ఆహుతైన పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ప్రమాదాన్ని చూసే వారికి అయితే చాలా భయానకంగా కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ఒక డ్రైవర్ నిర్లక్ష్యం వలన ఈ యొక్క ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న తర్వాత ఈ యొక్క ద్విచక్ర వాహనము బస్సులో ఇరుక్కుపోవడం వలన పూర్తిగా డ్రైవర్ నిర్లక్ష్యం చేస్తూ ఆ యొక్క ప్రమాదం జరిగిన వెంటనే బస్సును ఆపింటే ఇంత ఘోరం జరిగే పరిస్థితి లేదు. అయితే పూర్తిగా ఆ యొక్క బస్సును ముందుకు తీసుకురావడం వలన పూర్తిగా ఆ యొక్క మంటలు చెలరేగడంతో పూర్తి స్థాయిలో ఒక ఏసీ స్లీపర్ కోచ్ బస్సు కావడం చేత పూర్తిగా మంటలు అయితే చాలా క్షణాల్లోనే పూర్తిగా వ్యాపించడం జరిగింది. వారైతే ప్రాణ భయంతో డ్రైవరు, క్లీనరు ఈ యొక్క బస్సు నుండి దిగి పారిపోయారే తప్ప పూర్తి స్థాయిలో ఈ యొక్క ప్రయాణికులను అలర్ట్ చేసి ఉంటే ఇంత ప్రాణ నష్టం జరిగేది కాదు. ప్రమాదం జరిగిన వెంటనే బస్సును ఆపి ఉంటే కూడా ఇంత ప్రమాదం జరిగేది కాదు. అంటే ఒక నిర్లక్ష్యం వలన పూర్తి స్థాయిలో ఇంత పెద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. 20 మంది ప్రాణాలు బలికొన్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసుకున్నట్లయితే మొదట జరిగిన తర్వాత 11 బాడీలను ఐడెంటిఫై చేశారు. అయితే ఇంకా మిగతా 9 బాడీల గురించి పూర్తి స్థాయిలో యొక్క వైద్య బృందం అయితే పూర్తిగా దీన్ని లోపలికి వెళ్ళి శోధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. బాడీలో ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ స్థాయిలో ఉన్నాయి అనేది పూర్తిగా దాన్ని నిర్ధారణ చేసుకొని వాటిని వెతికి తీస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ యొక్క ప్రాంతంలోనే ఆ యొక్క గుడారాలు వేసి ప్రత్యేకంగా ఈ యొక్క పోస్ట్ మార్టం నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే బస్సులో ఉన్న బాడీలను వెతికి తీస్తున్నారు. పూర్తిగా ఫోరెన్సిక్ నిపుణులు కావచ్చు, వైద్య బృందం కావచ్చు, పూర్తిగా ఆ యొక్క బాడీలను వెతికి తీసే పరిస్థితి అయితే కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే 20 బాడీలు ఉన్నట్లుగా అధికారులు ప్రకటించారు. యొక్క 20 బాడీలను కూడా ఈరోజు ఈ యొక్క ప్రాంతంలోనే యొక్క సంఘటన స్థల ప్రాంతంలోనే యొక్క పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకా బాడీలు పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క బస్సును ఎక్కడ పట్టుకున్నా కానీ పూర్తిగా ఆ సామాన్లు కూడా ఊడిపోతున్న పరిస్థితి. ఈ యొక్క బాడీల విషయానికి వస్తే కూడా పూర్తిగా బాడీలు కూడా ముద్ద అవుతున్న పరిస్థితి కనపడుతుంది. మనం చూసుకున్నట్లయితే అది చూపించడానికి అభ్యంతరకంగా ఉంది కాబట్టి నేను చూపించలేకపోతున్నాము. చాలా తీవ్ర స్థాయిలో ఈ యొక్క మాంస ముద్దల్లాగా మారిపోయిన పరిస్థితి కనపడుతుంది. బస్సులో ఎక్కడ చూసినా అదే పరిస్థితి. మనం ఇంకా కొద్దిసేపటి కింద చూసినప్పుడు కూడా ఇప్పటికీ యొక్క బస్సులో నుండి ఈ యొక్క పొగలు వస్తున్న పరిస్థితి అయితే అంటే లోపల ఇంకా కాలిన
పరిస్థితి అయితే కనపడుతుంది. ఇంకా మంటలు చల్లారలేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ యొక్క సంఘటన స్థలానికి అధికారులు చేరుకొని వైద్యులు కూడా పూర్తి స్థాయిలో యొక్క బాడీలను వెతికి తీసే పనిలో ఉన్నారు. ఆ యొక్క బాడీలను పోస్ట్ మార్టం చేసేందుకు పూర్తిగా సిద్ధం చేసిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా చూస్తున్నట్లయితే ఈ యొక్క ప్యాసింజర్లు 41 మందితో పాటు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారంటే మొత్తం 43 మంది ఆ ప్యాసింజర్లు ఉన్నట్లుగా ఈ యొక్క అధికారులు అయితే ధృవీకరించడం జరిగింది. ఏదైతే ఈ యొక్క సంఘటనలో బస్సు యాక్సిడెంట్ జరిగిన తర్వాత 21 మంది ప్రాణాలతో బయటపడ్డారు, కానీ మిగతా 20 మంది అయితే పూర్తి స్థాయిలో యొక్క బస్సులోనే ఈ యొక్క అగ్నికి ఆహుతి అయిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం చాలా బాధాకరమైన విషయం. ఈ యొక్క ఘటన చూసిన